జరిగినది నా వలననే జరిగెను. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే. రెవరెండ్ C.A. ఫాక్స్ గారు అన్నారు, ప్రియ కుమారుడా, ఈరోజు నీ కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నీ చెవిలో చెప్పని. ముసురుకుంటున్న కారు మబ్బులను అది మహిమ రథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు పడబోతున్న ఇరుకుదారుల్ని మృదువుగా చేస్తుంది. ఈ సందేశంలో 3 మాటలే ఉన్నాయి. దాన్ని నీ అంతరంగంలోకి ఇంకిపోని, నీ తలగడగా అది ఉపయోగపడని. ఆ సందేశం ఏమంటే, జరిగినది నా వలననే జరిగెను. నీవెప్పుడన్నా ఆలోచించావా? నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. అందుకని నీకు సంగతులన్నీ తెలియజెప్పడం నాకెంతో ఇష్టం. నిన్ను శోధనలెప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను. శత్రువు ఎప్పుడు వరదలాగా వచ్చి పడతాడో చెప్తాను. ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి. నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను. నీ పక్షంగా నన్ను యుద్ధం చేయనివ్వడంలోనే నీకు క్షేమముంది. నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా నిన్ను ఓ మూలకి నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే. ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే. నువ్విప్పుడున్న చోటికి రావడం అన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీకోసం నిర్దేశించిన స్థానమే ఇది. విధేయతను నేర్పమని అడిగావు కదూ, ఆ పాఠం నేర్పే బడిలో నిన్నుంచాను. నీ పరిసరాలు, పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. గడ్డు పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు గడించేది పొట్టకూటికే సరిపోవడం లేదా? ఇదంతా నా వలననే జరుగుతున్నది. నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది. నా మీద ఆధారపడి నా దగ్గర నుండి డబ్బు తీసుకో. నా సంపదకి అంతులేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. నా వాగ్దానాలను స్వంతం చేసుకో. మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 33వ వచనము అనే మాట నీ పట్ల నిజం కానివ్వకు. శోకాల చీకటిలో ఉన్నావా? నేనే దానికి కారకుణ్ణి. నేను చింతలెన్నిటినో అనుభవించాను. దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణలు నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే నా వైపుకి తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది. తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనములు. నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో, నీరసంలో, రోగివిగా ఉన్నావా? ఇది నా వలన జరిగినదే. నువ్వు హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారే. నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పనిచేయనివ్వకుండా కొంతకాలం అలా ఉంచాను. తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు. ఈనాడు నీ చేతుల్లో ఈ నూనె పాత్రను పెడుతున్నాను. ఉచితంగా దాన్ని వాడుకో. నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని, నిన్ను గాయపరిచే ప్రతి మాటని, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని, నీ బలహీనతని నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు. అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కలుక్కుమనే బాధ ఉండదు. ఇది నా వలనే అన్నాడు రక్షకుడు. వంగి నా నుదురు ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్న వాడే దీన్ని చేశాడు. నన్ను నమ్మి ఇప్పటికీ ఓపిక పట్టు. నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి. నీకు దొరకని వాటి కోసం బాధపడకు. నేను పంపేవే నీకు క్షేమకారకాలు. నీళ్లు నిండిన కళ్ళతో వేడుకున్నాను. ప్రియ ప్రభు, క్షమించు. గ్రహించలేకపోయాను. నేను వెళ్ళే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి. నా క్షేమానికి ఇదే సరైనది. అందుకే పాడతాను, నీ కృప నాకు సరిపోతుంది. నువ్వేర్పరిచినదే నాకు అతి మధురం.